హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మద్రాస్ క్రియేటివ్ వరల్డ్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక్కసారి ఛానల్ విజిట్ చేసి మీకు ఏమైనా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ ఉన్నాయో చెక్ చేసుకొని నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. ఈ వీడియోలో నేను మార్నింగ్ మనకి పిల్లలకి ఇష్టమైన కోఫ్తా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలి, అలాగే డైట్ రెసిపీస్లో భాగంగా అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవడానికి అవసరమయ్యే హెల్దీ స్మూతీని కూడా చూపిస్తున్నానండి. తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి. కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకొని మనకు కావాల్సిన గిన్నెలు అవన్నీ వాష్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మార్నింగ్ కోసము జ్యూస్ ప్రిపేర్ చేయడం కోసం అయితే జ్యూస్కి సంబంధించినవి లేదా ఏదైనా వెజిటేబుల్స్ కట్ చేసుకుని అయితే ప్రతి ఒక్కటి నేను నైటే కొన్ని వరకు చేసి పెట్టుకుంటానండి. ఇదేమో స్మూతీ కోసము ఒక గిన్నెలో బాదము, అలాగే మేము 4 మెంబర్స్ కాబట్టి అందరికీ ఒక్కొక్కటి 10 చొప్పున నానబెట్టేస్తానండి. ఒక పక్క గిన్నెలునేమో పంకిన్ సీడ్స్ అలాగే వాటర్మెలన్ సీడ్స్ అంజీ నానబెట్టాను. ఇవన్నిటిని ఒక 2 సార్లు, ఎందుకంటే చాలా డస్ట్ కూడా వస్తుంది కాబట్టి బాగా క్లీన్ చేసేసుకొని మంచినీళ్ళు పోసేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇది మార్నింగ్ స్మూతీ చేస్తానన్నమాట. బ్రేక్ఫాస్ట్ అవసరం లేకుండా కూడా మనము ఇలా ఒక స్మూతీతో కూడా మన బ్రేక్ఫాస్ట్ని ఫినిష్ చేసుకోవచ్చు అండి. దీంట్లో కావాల్సిన ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మార్నింగ్ బనానా యాడ్ చేద్దామని నేను పక్కన పెట్టేసి ఉంచుకున్నానండి. మీకు నచ్చిన ఫ్రూట్ యాపిల్ అయినా వేసుకోవచ్చు. ఒకవేళ సీజనల్ ఫ్రూట్స్ ఏదన్నా కూడా ఒకవేళ మీకు నచ్చితే క్యారెట్ కూడా వేసుకోవచ్చు. ఇందులో చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే అవకాడో లేకపోతే బీట్రూట్, ఇంకా ఇష్టం పపాయ ఏదైనా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. నాకు ఇప్పుడు బనానా మాత్రమే ఉంది, సో నేను బనానా యాడ్ చేస్తున్నాను. ఇది మన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడమే కాకుండా అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్కి చాలా మంచి సొల్యూషన్ అండి. మార్నింగ్ ఇది తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది, చాలా యాక్టివ్గా కూడా ఉంటాము. సో ఇది మార్నింగ్ అండి. మార్నింగ్ వచ్చేసి నా డే స్టార్ట్ అవుతుంది హాట్ వాటర్ అలాగే ఒకటి డీటాక్స్ వాటర్తో. ఇప్పుడు టైం 6:15 అవుతుంది. నేను యోగా అదంతా చేసేసుకొని వచ్చేసి హాట్ వాటర్ తీసుకుంటానమాట. ఫస్ట్ అది యాడ్ పెట్టేశాను, అలాగే ఇటు జీరా వాటర్ పెట్టేసుకున్నాను, అలాగే రైస్ కడిగి పెట్టేసుకుంటున్నాను అనమాట. మనము మార్నింగ్ గట్ ఫ్రీగా ఉండాలి, మార్నింగ్ చాలా రిఫ్రెష్గా ఉండాలంటే చాలామంది టీ అలవాటు చేసుకుంటారు, కానీ నాకు టీ అలవాటు లేదు కాబట్టి ఏదైనా ఒక కషాయం రూపంలో తీసుకోవడం చాలా అలవాటు అయిపోయిందండి. అది ఏ సీజన్లోనైనా నేను తాగేస్తాను. నేను నెక్స్ట్ మీకు వీడియోలో కొన్ని పౌడర్స్ ఎలా మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకొని మార్నింగ్ డీటాక్స్ వాటర్ కింద తీసుకోవచ్చో చూపిస్తానండి. ఒకటి మునగాకు పౌడరు, అలాగే మెంతి పౌడరు, ప్రతి ఒక్కటి మనం ఒకటి పౌడర్ చేసి పెట్టుకున్నామంటే డైలీ మార్నింగ్ తాగితే మాత్రం చాలా చాలా హెల్తీగా ఉంటామండి. నేను 2 గ్లాసెస్ హాట్ వాటర్ తీసుకున్న తర్వాత ఒక 15-20 మినిట్స్ గ్యాప్ ఇచ్చేసి డీటాక్స్ వాటర్ తాగేస్తానండి. ఈలోపు 7 అవుతుంది. ఇంకా నేను పిల్లలకి వాళ్ళు రెడీ అయిపోయి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి వాటరు, వాళ్ళు డీటాక్స్ వాటర్ అవన్నీ తీసేసుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకుంటారనమాట. ఇది నైట్ నేను కోఫ్తా కర్రీ అని చెప్పాను కదండి, దానికోసం ప్రిపరేషన్ చేసి పెట్టుకున్నాను అనమాట. కొబ్బరి అలాగే సొరకాయ తురుము, కొబ్బరి, పచ్చి కొబ్బరి, ఇందులోనే కొంచెం ధనియాలు, గరం మసాలా ఐటమ్స్ అన్నీ వేసేసి మిక్సీ పట్టి పెట్టేసుకున్నానండి. తర్వాత ఇక్కడ పవర్ పోయిందండి, కొంచెం లైటింగ్ ఉండదు, కొంచెం ఎక్స్క్యూజ్ మీ. కొంచెం పసుపు, కారము, ఉప్పు సరిపడినంత ఇందులోనే యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని, అలాగే కొద్దిగా శనగపిండి వేసానండి. అంటే కంప్లీట్గా ఒక బిగ్ స్పూన్ అంతా వేసాను. మీకు ఇక్కడ ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు కావాలంటే. నేను కొంచెమే వేసానండి. ఇంకొంచెం ఎక్కువ వేస్తేనే బైండింగ్ వస్తుంది. తర్వాత నాకు కొంచెం అవి క్రాక్ అవ్వడం జరిగిందనమాట, అందుకనే చెప్తున్నాను. ఇంకొక కొంచెం మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమీ కాదు, కొంచెం నాకు శనగపిండి పడదని చెప్పేసి నేను కొద్దిగానే వేసాను అనమాట. ముందు కొంచెం లైట్గా సిమ్ పెట్టి వెయిట్ చేసుకుంటే సరిపోతుందిలే అని. మీకు ఒకవేళ ఇక్కడ కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అనమాట, ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని. కానీ ఇక్కడ షాలో ఫ్రై లాగా చేశాను. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి బాక్స్లోకి అయితే చాలా బాగుంటుంది. కొద్దిగా జీరా రైస్ చేసినా లేదా మామూలు వైట్ రైస్ చేసినా కూడా ఇలా చేసి పెట్టవచ్చు. ఒకవేళ ముందు రోజే ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా ఈజీ అండి. మార్నింగ్ అంటే అంత మనకి 1 అవర్లో చేయలేం కదా. సో ఎప్పుడైనా మీరు చేయాలని అనుకుంటే ముందు రోజు కోఫ్తాకి సంబంధించి ఇలాంటి ప్రిపరేషన్ ఒకటి చేసుకోవాలండి. అలాగే గ్రేవీకి సంబంధించి కూడా నేను ప్రిపరేషన్ ముందు రోజే చేసి పెట్టుకున్నాను అనమాట, అందుకనే ఈజీగా చేయగలిగానండి. ఇటు కోఫ్తాస్ రెడీ అయిపోతున్నాయి కదా, ఫ్రై అవుతున్నాయి. దాన్ని ఒకసారి మరీ గట్టిగా తిప్పితే మాత్రం చిదిరిపోతున్నాయండి, ఎందుకంటే నేను చెప్పాను కదా శనగపిండి ఎక్కువగా యూజ్ చేయలేదని. సో దానివల్ల ఇప్పుడు నేను యాడ్ చేసిన పేస్ట్ కూడా నేను నైట్ చేసి పెట్టిందండి. మనము పన్నీర్ బటర్ మసాలా చేసినప్పుడు ఎలా అయితే ప్రాసెస్ చేస్తామో యాజ్ ఇట్ ఈజ్ అదే చేసి మిక్సీ పట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. సో మనకు మార్నింగ్ చాలా క్విక్గా అయిపోతుంది. మనం లేవగానే ఒక 1 అవర్ ముందు మనం బయటికి తీసి పెట్టామనుకోండి
చల్లతనం అనేది పోతుంది, ఈజీగా చేసుకోవచ్చు. నాకు కొంచెం సాల్ట్, అలాగే కారము, ధనియా పొడి, గరం మసాలా ఏదైతే మనము తక్కువ ఉందని అనుకుంటే ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఆయిల్ మిగిలింది కదండి, అందులోనే వేసేసాను. ఇక్కడ ఆయిల్ ఇంకా సరిపోదు అనేది ఏమి ఉండదు, ఎందుకంటే కొబ్బరి కాబట్టి చాలా బాగుంటుంది. ఇక్కడ నాకు ఓన్లీ హాఫ్ చిప్ప కొబ్బరితోనే ఇది చేశానండి. మీరు మస్ట్ ట్రై అనమాట. ఇక్కడ మీరు సొరకాయ చేసినప్పుడే అందులో ఆలు తురుము కూడా వేసుకోవచ్చు. ఒకవేళ మీ పిల్లలు అలాగే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, దగ్గరికి బైండింగ్ అవుతుందని అనుకుంటే ఆలు కూడా వేసుకోవచ్చండి. ఒకసారి ట్రై చేయండి. పాలక్ కోఫ్తా కర్రీ, పాలకూరతో కూడా చేయొచ్చు. ఎప్పుడైనా పిల్లలు ఆకుకూరలు ఇష్టపడిన పిల్లలు ఉన్నారనుకోండి, ఇలా కోఫ్తా రూపంలో చేసి బాక్స్లో పెట్టించామంటే హ్యాపీగా తినేసి వస్తారండి మన రెగ్యులర్ కర్రీస్ కంటే. సో అది అయిపోయిన తర్వాత నేను అక్కడ ప్రిపేర్ చేసేసి పెట్టుకున్నాను. ఇప్పటికి 7 అవుతుంది. సో అందరూ హాట్ వాటర్ అలాగే డీటాక్స్ వాటర్ తీసేసుకున్నారండి. సో నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం రెడీ చేయాలి. నైట్ నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ ఉన్నాయి కదండి, దాంట్లో ఒక బనానా యాడ్ చేసేసి ఇలా స్మూదీ చేసిస్తున్నానండి. ఎందుకంటే సండే తర్వాత చాలా బిజీగా ఉంటుందండి. ఆ రోజు నేను ఎక్కువగా రుబ్బి చేసేటివే కాకుండా, ప్రిపేర్ చేసేది ఎక్కువ కాకుండా, ఇలాగే ఏదైనా జ్యూస్ కానీ ఇది లేదా ఏదైనా నట్స్ అట్లా నానబెట్టేసి ఉడకబెట్టి ఇవ్వడం ఏదో ఒకటి చేస్తానండి. ఇది చాలా బాగుంటుంది. పిల్లలు ఒక్కరికే అని కాదు, ఇంట్లో మనందరి హెల్త్ కోసం కూడా ఒకరోజు ఇలా తీసుకోండి. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఇది ఏం లేదండి, జస్ట్ మనకి పాలు మాత్రం యాడ్ చేయట్లేదండి. నాకు పాలు అసలు పిల్లలు తాగరనమాట. పాలు అయితే యాడ్ చేయకూడమే బెటర్. మీరు ఇలాగే చేసేసుకోండి. ఇంట్లో ప్రతి ఒక్కరు తీసుకోవచ్చండి. అప్పుడు నేను మార్నింగ్ నానబెట్టినప్పుడు కనుక ఏమైనా మిగిలినాయి అనుకోండి, పిల్లలు ఎక్కువగా హర్రీబరిలో తినలేకపోతారు కదా. సో అవి ఏం చేస్తానంటే నేను ఈవినింగ్ అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈవినింగ్ వచ్చిన తర్వాత దాన్ని ఇలా తాలింపు వేసేసి ఇస్తానండి. ఇది కూడా చాలా బాగుంటుంది. నేను స్టార్టింగ్లో వాళ్ళకి నట్స్ అలవాటు చేయాలని ఎంత ట్రై చేస్తున్నా కూడా అవి ఎక్కడెక్కడో టేబుల్ కిందనో అక్కడక్కడ పడుతూ ఉండేవండి. అస్సలు ఇష్టపడే వాళ్ళు కాదు. తర్వాత కొద్దిగా అలవాటు అయిందండి. ఇప్పుడు కూడా సగం వదిలేస్తారనమాట. మనం ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటే ఎంతో కొంత వాళ్ళకి హెల్త్ బాగుంటుంది కదా అని చెప్పేసి. సో మీకు కనుక నచ్చినట్టయితే ఏ ఐటమ్ అయినా నచ్చినా కూడా మీరు తప్పకుండా ఫాలో అవుతారని ఆశిస్తున్నానండి. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి, వీడియో ఎలాగైతే స్టార్ట్ అవుతుందో ఎండింగ్ కూడా అలాగేనండి. మళ్ళీ ఇది నెక్స్ట్ డే కోసము ముందు రోజు ప్రిపరేషన్ అండి. నైట్ సింక్ అంతా క్లీన్ చేసేసి వెజిల్స్ అన్నీ వాష్ చేసుకున్న తర్వాత కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కోసము బ్యాటర్ రుబ్బి పెట్టుకుంటున్నానండి. ఇది రాగులు, సజ్జలు, మినపప్పు, కొద్దిగా మెంతులు వేసి రుబ్బుకున్న పిండి అండి. ఇది మార్నింగ్ దోశల కోసం. దీన్ని ఇడ్లీ కూడా వేసుకోవచ్చు. కొంచెం వాటర్ కలిపామనుకోండి దోశల్లా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి హెల్త్, అలాగే మంచి టేస్ట్ కూడా ఉంటుంది. మీ పిల్లలు కూడా అలవాటు చేసుకుంటారు. ఫస్ట్ మనం కొంచెం మార్పులు చేసుకోవాలని ఆలోచన తెచ్చుకోండి. ఈసారి సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇవి కూడా యాడ్ చేసుకోండి. నేనైతే రెగ్యులర్గా రాగులు, సామలు, సజ్జలు ట్రై చేశానండి. ఒకవేళ మీకు ఇందులో ఏమైనా నచ్చినా కూడా తప్పకుండా మీరు ఫాలో అవ్వండి. మార్నింగ్ కోసము నేను పావు బాజీ చేయాలని చెప్పేసి పావుస్ రెడీ చేసి పెట్టుకున్నానండి, అలాగే బఠానీస్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.